ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయవాడ కృష్ణలంకకి చెందిన గాదె సాయికృష్ణ ఉదంతం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ లాకప్ డెత్ ఆరోపణల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరామర్శ పర్యటనకు సంబంధించి ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఒక అంచనా, నయా వివాదం తెర మీద తీసుకురావడం విశేషం. జగన్ సాయికృష్ణ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది, బాధిత కుటుంబంతో ఆయన జరిపిన సంభాషణలేంటి, స్థానికంగా ఈ అంశం మీద ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అనే విషయం మీద దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక దృష్టి సారించారనే చర్చ వైసీపీ అనుకూల మీడియాలో నడుస్తోంది. ఆ సమయంలో రికార్డైన మొత్తం అంతర్గత వీడియో ఫుటేజ్ని లేదా ఇంటెలిజెన్స్ నివేదికల్ని మోడీ స్వయంగా తెప్పించుకుని చూడబోతున్నారనేటువంటి వార్త వైసీపీ వర్గాల్లో గట్టిగా నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం చెందిందని, పోలీసులు ఉన్నతాధికారులు సైతం ఉన్నత చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉదంతాన్ని కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని మోడీ అత్యంత నిశితంగా పరిశీలిస్తున్నట్టు ఊహాగానాలు అయితే వైసీపీ మీడియాలో జోరందుకున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాల మీద కేంద్ర పెద్దలకు ఒక స్పష్టత అవసరమైందని, అందుకే ఈ వీడియోను తెప్పించుకుని చూసే అవకాశాలు ఉన్నాయని వైసీపీ మీడియా ఊదరగొడుతోంది. ఇది వర్కౌట్ అయ్యే పనా కాదా, ఇది నిజమా, కావాలని జగన్ బ్యాచ్ సృష్టించిన పుకారా అని చూడాల్సి ఉంది. జగన్ పర్యటనకు సంబంధించినటువంటి ప్రతి దృశ్యాన్ని, అక్కడ వ్యక్తమైన ప్రజాస్పందనని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు సేకరించి పంపించాయని, వీటిని ప్రధానమంత్రి క్షుణ్ణంగా పరిశీలించాలనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు మరియు శాంతి భద్రతల స్థితిగతులను స్వయంగా అంచనా వేసేందుకు మోడీ ఈ తరహా చర్యకు పూనుకుని ఉండొచ్చని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సున్నితమైన అంశం మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో ఈ ఉన్నత స్థాయి వర్గాలు సైతం ఆంధ్రప్రదేశ్ పర్యటనల తాలూకా నివేదికలను పంపించమని ఆదేశించినట్టు సమాచారం. జగన్ బాధితులకు ఇచ్చిన భరోసా, అలాగే కూటమి ప్రభుత్వ తీరు మీద చేసిన తీవ్ర విమర్శలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ప్రధాని కార్యాలయం దీని మీద సమాచారాన్ని సేకరించి ఉండొచ్చనే డిస్కషన్లు నడుస్తున్నాయి. ఇదే తరుణంలో కేంద్రంలో ఉన్న పెద్దలు రాష్ట్రంలోని ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తున్నారని, ముఖ్యంగా ప్రతిపక్ష నేత పర్యటనలకు వస్తున్న స్పందన ఆధారంగా భవిష్యత్ రాజకీయ వ్యూహాలు మార్చుకునేందుకు ఈ వీడియోల పరిశీలన ఉపయోగపడుతుందని వైసీపీ అనుకూల మీడియాలో అంటున్నారు. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటనలు లేనప్పటికీ అంతర్గత నివేదికల ఆధారంగా కేంద్రం అడుగులేస్తోందనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోడీ నిజంగానే ఈ వీడియో ఫుటేజ్ని తెప్పించుకొని చూస్తారా లేదా అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే చెప్పలేం. కానీ కేంద్ర నిఘా వర్గాలు మాత్రం ఈ కేసు మీద మరియు జగన్ పర్యటన మీద పూర్తిస్థాయి నివేదికని పీఎంఓకి సమర్పించినట్లు మాత్రం గట్టి నమ్మకం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని శాంతి భద్రతల సమస్య మరింత హెచ్చరిల్లితే కేంద్రం జోక్యం చేసుకునే అవకాశాలు ఉంటాయనే కోణంలో ఈ సమాచార సేకరణ జరిగి ఉండొచ్చుకున్న కొందరు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా ఒక ప్రాంతీయ కేసు మరియు ప్రతిపక్ష నేత పరామర్శ వీడియోని దేశ ప్రధాని స్వయంగా చూస్తున్నారనే వార్త రావడం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది.